హలో హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెషన్ బై గీతాంజలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటని చూస్తున్నారా? మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్ చూడగానే. ఇది పార్లర్ ఓపెనింగ్ రోజు ముందు రోజు లాగండి, డెకరేషన్ కోసం అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ పూలు తీసుకొచ్చుకొని పూలు గుచ్చేసుకొని మాల లెక్క చేసుకొని పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి డెకరేషన్కి ముందుగానే అన్నీ పూలెత్తు గుచ్చేసుకుంటున్నామండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండి. మీరు బ్లెస్సింగ్స్ నాకు ఖచ్చితంగా కావాలి, మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి నాకు ఖచ్చితంగా. మంచిగా ఏ ఆటంకాలు లేకుండా ఓపెనింగ్ మంచిగా అవ్వాలని చెప్పేసి కోరుకోండి ఫ్రెండ్స్. అసలు ఎన్ని రోజుల కలను అసలు నాకు ఒక 6-5 ఇయర్స్ కల అని చెప్పవచ్చు. నాకు ఇది ఇప్పుడు డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందండి. చాలా నాకున్నంతలో నేనైతే తీసుకొచ్చుకొని అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడ మా బాబు నేను గుచ్చుతానని చెప్పి గుచ్చుతున్నాడు, సూదులు లేవని చెప్పి వైట్ హెడ్ స్పిన్ తోటి పాపం వాడు ట్రై చేసి గుచ్చేస్తున్నాడు. లేకుండానే రికార్డ్ చేసుకున్నాడు. ఒకసారి వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అమ్మకి హెల్ప్ చేస్తున్నాను. చాలా షాక్ అయిపోతున్నారు అనుకుంటా. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో, ఆడ లైన్ ఎన్ని చేసినా చూడండి అంటాను. అవి మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ చేసారు. నా లైన్ కూడా పెద్దగానే ఉండదు, 20 పూలు కూర్చున్నట్టుంటా అంతే. ఏం లేదు, ఇంకా మా మమ్మీ గుమ్మాలకి అవి కడుతుంటే ఇవి చేస్తున్నాను ఫ్రెండ్స్. బోర్ కొడుతుంది, ఏం చేద్దాం? టీవీ చూసి బోర్ కొడుతుంది, హోంవర్క్ రాసి బోర్ కొడుతుంది. పొద్దున్న నుంచి స్కూల్కి పోయి వచ్చి కొన్ని పీరియడ్స్ ఎంజాయ్ చేసినాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీకి మళ్ళీ రేపు షాప్ ఓపెనింగ్ ఉంది, మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకో చూసినారు ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి రాసు వచ్చింది. చూడండి ఎంత పెద్దగా చేశాను. ఇదే అనిపించారా? ఇంకో కిలోమీటర్ పొడుగుంటుంది ఫ్రెండ్స్ ఇది. మా అమ్మ గుమ్మాలకి పూలు కడుతుంటే ఇంకా నేను దీనికి పూలు గుచ్చుతున్నా. హెల్ప్ చేసినట్టు ఉంటుంది, పనులు తొందర అయిపోతాయి. అంతేనా కావాలంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేసిన తర్వాత అన్ని మాలలు రెడీ చేసుకొని నేనైతే ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. గుమ్మానికి అయితే నేను ఇట్లా కట్టేసుకుంటున్నాను, నాకు తోచినట్టయితే నేను చేసుకున్నానండి. ఇవన్నీ డెకరేషన్ చేసిన తర్వాత నేను చూపిద్దాం అనుకున్నా కానీ అస్సలు వీలవ్వలేదు. ఇక్కడ పూజ చేసేటప్పుడు ఇక్కడ కర్టన్స్ కట్టేసి మంచిగా డెకరేషన్ అయితే సింపుల్గా చేసేసుకున్నామండి, ఏం హడావిడి లేకుండా. ఇదైతే నాకు మస్తు అంటే మస్తు హెల్ప్ చేసింది, అసలు చాలా హెల్ప్ అయింది. ముందు రోజే వచ్చేసిందండి. మొత్తం ఇట్లా డెకరేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మామిడాకులతో అయితే మేము వేరే లెక్క అనుకున్నాం కానీ అస్సలు అంటే అసలు వీలు అవ్వలేదు. అప్పటికి ఆల్మోస్ట్ టైము 1:30 అయిపోయింది. 8:30కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 1:30 అయిపోయిందండి. మేము డెకరేషన్ మామిడాకులతో అయితే ఫ్లవర్స్ ఇట్లా చేద్దాం అనుకున్నాం కానీ మాకు అసలు టైం సరిపోలేదు. మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత విడి పూలను ఇట్లా ఒక దాంట్లో వేసేసుకొని ఒక పీట పెట్టేసుకొని పీటకి ఒక క్లాత్ వేసేసి మంచిగా అయితే డెకరేషన్ అయితే చేసేస్తున్నానండి. ఆ ఫ్లవర్స్ అని ఇట్లా చల్లేసి చిన్న పీట పెట్టుకొని చామంతి పూలతోటి అయితే డెకరేషన్ చేసుకున్నాను. డెకరేషన్ చేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటో పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది. ముందు రోజు నైటే చేసుకున్నామండి. నెక్స్ట్ డే ఏం అవ్వకుండా హరిబరి అవ్వకుండా ఇక్కడ తను మా ఫ్రెండ్ ముగ్గులేస్తుంది. నేను ముగ్గులేస్తుంటే గడపకి నేను పసుపు రాసేసి ముగ్గు పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇట్లా చూడమని చెప్పేసిన, చూసి నవ్వుతుంది. నాకు చెప్పాలి కదని అసలు నేను వీడియో తీస్తున్నావు అని చెప్పి, నేను మంచిగా కూర్చుంటా కదా అని చెప్తుంది. ఏం పర్లేదులే మంచిగానే కూర్చున్నావు అని చెప్పేసి అన్న. మస్తు అంటే మస్తు ముగ్గులు వేసింది, చాలా బాగా వచ్చిందండి. అసలు తన ముగ్గులు వేస్తున్నప్పుడు నేను గడపకి మొత్తం పసుపు రాసేసి గడపను మంచిగా డెకరేషన్ చేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ముగ్గులన్నీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4కి 4:30కి అట్లా వంటలు అయితే స్టార్ట్ చేసామండి మేము. నా ఫ్రెండ్ అక్క అవుతుంది, చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్ తను నాకు. అన్నీ 4:30కి వచ్చింది, తను కూడా వచ్చేసి నేను అక్క అన్ని వంటలన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. అన్ని డీటెయిల్గా ఏం చూపిస్తలేదండి. వంకాయ మసాలా కర్రీ, ఆలు కర్రీ, సాంబారు, దోసకాయ పచ్చడి,
వడలు అవన్నీ ప్రిపేర్ చేసినాము. అందరినీ నా ఫ్రెండ్స్ని ఒక 10-15 మెంబర్స్ని పిలిచిన, కాకపోతే ఎవ్వరు రాలేదు, ఒకరిద్దరే వచ్చిండ్రు. ఇప్పుడైతే అన్నీ ఒక్కొక్కటి అన్నీ ఫ్రై చేసుకుంటా, అన్ని వంటలు ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకుంటా మేము వంటలు అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇక్కడ అక్క గుత్తి వంకాయ కర్రీ అయితే చేసేస్తుంది. ఇక్కడ 11కి ఓపెనింగ్ ఉందండి. గుమ్మడికాయ మీద ఇట్లా చుట్టూ తిప్పేసి అగరబత్తులు వెలిగించి చుట్టూ ఇట్లా తిప్పేసి అగరబత్తులను అక్కడ వేసి షాప్ ఓపెనింగ్ చేసేసుకుంటున్నామండి. మంచిగా పెట్టేసిన తర్వాత దాంట్లో పసుపు కుంకుమ అయితే మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపించింది. అసలు నేను నా కళ నెరవేరదా అని మస్తు అట్లా ఫీల్ అవుతుండే. కానీ దేనికైనా ఒక రోజు వస్తుందండి, మంచికైనా చెడుకైనా. అసలు నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనిపించింది. పిల్లలకి బొట్టు లేదని చెప్పేసి బొట్టు పెట్టేస్తున్నా. పిల్లలే నాకు సర్వస్వం అండి. వాళ్ళతోటి నేను షాప్ ఓపెనింగ్ చేయించేసుకుంటున్నాను. షాప్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళని ముందు లోపలికి రమ్మని చెప్పేసి మేము వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మేము దీపం అయితే ముట్టించేసుకొని అమ్మవారి పూజ అయితే మనస్ఫూర్తిగా కోరుకొని నాకు తోచినట్టు తగ్గినట్టు అయితే నేను చేసుకున్నానండి. మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపించింది. అసలు వీడు ఇక్కడ ఏం చేసిండంటే శివునికి స్టిక్స్ పెట్టేసి నేను చేస్తా మమ్మీ అని చెప్పేసిండు. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొబ్బరికాయ అయితే మనస్ఫూర్తిగా మనసులో ఉన్నాయని నేను కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత లాస్ట్లో నేను మా వారి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నానండి. అంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్ ఫ్రెండ్.